ఏ గుర్తు? మన సీరియల్ నెంబర్ ఎంత? ఒకసారి పైకి చూపుడు సీరియల్ నెంబర్ ఎంత? ఎంత సీరియల్ నెంబర్? ఇప్పుడు నేను కమలం గుర్తును మనం కమలం చూపెడుతున్నాం, అవునా కాదా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం గుర్తన్నా తెలియదు. ఏం గుర్తు తెలుసా? గాడిది గుడ్డు గుర్తు వాళ్ళది. నేనేదో వ్యంగ్యంగా చెప్తలేను. ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు మన గుర్తు ముందు పెట్టుకుంటాం, అవునా కదా? మన గుర్తు ముందు పెట్టుకొని ఈ గుర్తు అని చెప్తాం. ఇవాళ ఏ గుర్తు అనేది కమలం గుర్తు అని కమలం వేసుకొని తిరుగుతాం మనం, అవునా కదా? ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం గుర్తు పెట్టుకొని తిరుగుతున్నాడు? ఏ గుర్తు? మీరు ప్రజలకు చెప్పాలి, బ్యాలెట్ లో గాడిది గుడ్డుటనే ఓటు రేపు ఏకూరిగా కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళ గుర్తే గాడిద గుడ్డు గుర్తు, అవునా కదా? ఇవాళ వాస్తవాలు అందించాలి. ఇలా ముఖ్యమంత్రి స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ గల్లీ స్థాయి వరకు కూడా ఏ విధంగా వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ అహంకారం చూసిన తర్వాత 3-4 రోజుల పాటు కాంగ్రెస్ గ్రాఫ్ మొత్తం 2వ ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా 3వ ప్లేస్ కు వాడిపడి ఇలా బీఆర్ఎస్ పార్టీకి లేనిపోయిన పార్టీకి అవకాశం 2వ ప్లేస్ కి అవకాశం ఇచ్చే స్థితికి కాంగ్రెస్ పార్టీ దిగజారిందన్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. ఇలా భారతీయ జనతా పార్టీ నిన్న చూస్తాం నరేంద్ర మోడీ గారి విషయంలో చూసిరా? మీరందరూ వీడియో చూసిరా? కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆదిలాబాద్ బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడిండు, ఏ విధంగా హేళన చేసే విధంగా మాట్లాడిండు, అమిత్ షా గారిని ఏ విధంగా హేళన చేసే విధంగా మాట్లాడిండ్రు, రాముల వారిని ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడారు చూసిరా? మీరందరూ వీడియోలు చూడకుండా పక్కా చూడాలి, ప్రజలకు చూపడాలి. అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావన్నా, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావన్నా ఇలా ప్రజలకు వివరించాలి. గతంలో ఇదే కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ హిందూగాళ్ళు బొందుగాలంటే ఏ విధంగా తీసి బొందబెట్టమో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాముల వారి అక్షింతలను, రాముల వారి ప్రసాదాన్ని చివరకు రాముల వారినే కించపరిచే విధంగా, హేళన చేసే విధంగా మాట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోని రామ భక్తులందరూ కూడా, రాముని వారసులందరూ కూడా అక్షింతలు స్వీకరించిన రామ భక్తులు గాని, పులోర ప్రసాదాన్ని స్వీకరించిన రామ భక్తులు ఎవరు కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు. ఓటు ఎట్లేస్తామో ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అందుకే రాముని వారసులమైన మనం వాళ్ళ రామ రాజ్యం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో పక్కా గెలవబోతున్నాం. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులు డిప్రెషన్లకు వేరు, ఫ్రస్ట్రేషన్లకు వేరు. ఏంటంటే మెజార్టీ సీట్లు మేము సాధిస్తే ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ అవుతుంది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల పేరుతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో ఎక్కడా మాట్లాడతలేదు. ఇలా వాస్తవానికి అధికారం రావాల్సింది ఎవరన్నా అధికారం రావాల్సింది ఎవరు రావాలి? రైతుల విషయంలో కొట్లాడింది ఎవరు? కేసులు అయింది ఎవరి మీద? కానీ ఓట్లు వేసింది కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగ సమస్య మీద ఇక్కడ తమ్ముళ్ళకి ఎవరికి ఉద్యోగాలు వస్తాలో అని చెప్పి మనం కొట్లాడితే కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చిండు. అవి కూడా దొంగ నోటిఫికేషన్లు ఇస్తే కొట్లాడేది ఎవరు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే హైదరాబాద్ లో కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం నిరుద్యోగ మార్చ్ నిర్వహించి కేసీఆర్ మెడల్ వంచింది ఎవరు? ఎలా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా టీఎస్పీఎస్సీ గురించి మాట్లాడలేదు. ఇలా జైలుకు పోయింది నేను, మన కార్యకర్తలం అన్నాను. కేసులు భరించింది వీరన్న కార్యకర్తలం. కానీ ప్రజలు ఓట్లేసింది ఎవరికన్నా? కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది. వేసిందా లేదా? ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యలను కొట్లాడింది మనం, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ కొట్లాడింది మనం, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ ప్రజలు వాస్తవాలు ఆలోచిస్తారు. నేను అడిగిన అన్ని ప్రాంతాల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేశారంటే 6 గ్యారెంటీలు సార్, అందుకే ఓటేశాను సార్,
నమ్మి మోసపోయినాం. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ప్రసక్తి లేదు. మాకు 2,500 రూపాయలు ఇస్తున్నారు మహిళలకు, అది ఇయ్యలే. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, అది ఇయ్యలే. మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు, అది ఇయ్యలే. ఇలా ఒక్కొక్క మహిళకు స్కూటీ కొనిస్తున్నారు, అది ఇయ్యలే. 17,000 రూపాయలు రైతుల అకౌంట్లో భరోసా పరం చేస్తున్నారు, అది ఇయ్యలే. 12,000 రూపాయలు కూలి రోజులకు రైతు కూలకు ఇస్తున్నారు, అది ఇయ్యలే. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, బోనస్ ఇవ్వలే. ఇవాళ రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నారు, రుణమాఫీ ఇవ్వలేదు. తరుగుతాలు తేమ లేకుండా పంట కొంటున్నారు, అది కొనలే. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తున్నారు, అది ఇయ్యలే. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు, అది ఇయ్యలే. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తున్నారు, అది చెల్లించలే. ఇలా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తున్నారు, అది చెల్లించలే. ఏమి ఇయ్యని కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఓట్లు ఇస్తామని చెప్పి ఇలా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రజల దృష్టి మొత్తం గాడిది గుడ్డు మీదకి తీసుకొస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. కాబట్టి దయచేసి ఆలోచించండి. అన్నమయ్య గారు అనేక విషయాలు మాట్లాడారు కాబట్టి వారు కూడా సమయం అవుతుంది కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీ మీద గాని, నరేంద్ర మోడీ గారి మీద గాని, అమిత్ షా గారి మీద గాని, మా మీద గాని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఇలా తిప్పికొట్టి ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాల్సి వస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ సమాజం చెప్పాలి. ధరలు పెంచినమంటున్న కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్రోల్ ధర ఎంతనో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివరించాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రజలకు వాస్తవాలు చేస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ. 12 సంవత్సరాల్లో 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో గతంలో 12 లక్షల కోట్ల స్కామ్ జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలో. అన్ని స్కామ్లే. కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ఒక్క స్కామ్ కూడా జరగలే. ఒక అవినీతి ఆరోపణలు లేని నీతివంతమైన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని మనం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. కానీ దయచేసి మిత్రులారా, ఎన్నికలు 13వ తారీఖు నాటున్నాయి. 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో యువమోర్చా కార్యకర్తలందరూ కూడా, ఈడికి వచ్చిన యువకులందరూ కూడా ఇలా ఇంటింటికి తిరగండి. ఎందుకంటే రేపు 6 గ్యారెంటీల విషయంలో కొట్లాడేది మనమే, మళ్ళా జైలుకు పోవాల్సింది మనమే, కేసులకు భరించాల్సింది మనమే. అందుకే కరీంనగర్ ప్రజలందరూ కూడా మాకు ప్రశ్నించే గొంతు కావాలి, మా కోసం కొట్లాడే నాయకుడు కావాలి, మా గురించి మాకు అండగా ఉండే, మాకు భరోసా ఉండేటువంటి నాయకుడు కావాలని చెప్పి వాళ్ళ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి 109 కేసులు భరించి 2 సార్లు జైలుకి పోయినా ఇలా బండి సంజయ్ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇలా భారీ మెజార్టీతో గెలుస్తామన్న విశ్వాసం, నమ్మకం మనకు ఏర్పడేది. 2 అభ్యర్థులు వస్తున్నారు నాతో పాటు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీకు తెలుసా? ఎవరికైనా గతంలో ఎప్పుడైనా వచ్చింది? ఆయన పక్కా నాన్ లోకల్. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లోకలా నాన్ లోకలా ఆయనకు తెలియదు, మనకు తెలియదు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తలకు వ్యతిరేకం కాదు. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. కరీంనగర్ పార్లమెంట్ లో ఇతర పార్లమెంట్ లో ఒక రకంగా ఉంటే, కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాని, ఎస్ మాకు నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలి, కరీంనగర్ లో బండి సంజయ్ ఎంపీ కావాలని చెప్పి అన్ని పార్టీల కార్యకర్తలు వాళ్ళ జెండాలో పక్క పెట్టి ఇవాళ మాది ఒకటే ఎజెండా, కరీంనగర్ లో బీజేపీ గెలవాలి, దేశంలో నరేంద్ర మోడీ గారు రావాలి, మాకు దేశం ముఖ్యం, ఈ దేశం అభివృద్ధి జరగాలంటే, ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అన్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇలా క్యాపిటల్ లేని మ్యాచ్ ఇలా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నది. వాళ్ళకు ప్రధానమంత్రి అభ్యర్థి లేరు. ఈ దేశాన్ని రక్షించే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడు. ఈ దేశాన్ని అభివృద్ధి చేసే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడు. ఈ దేశంలో పేద ప్రజల గురించి ఆలోచించే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేరు. కనుకనే వాళ్లకు ప్రధానమంత్రి అభ్యర్థి కరువైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తామని ఏ విధంగా చెప్తుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంచాలి, ఈ దేశ ప్రజలు అంచాలి, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు అంచాలి. కాబట్టి ప్రధానమంత్రి అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, ప్రధానమంత్రి అభ్యర్థి లేని బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది మూసీ నెల వేసినట్టే. కాబట్టి దయచేసి మీరందరూ కూడా
ఇవాళ 13వ తారీఖే ఎన్నికలు కాబట్టి మీరందరూ పోలింగ్ బూత్ల వారీగా, శక్తి కేంద్రాల వారీగా, గ్రామాల వారీగా, మండలాల వారీగా మీరు తప్పకుండా ఇంటింటికి ప్రజలను కలిసి పువ్వు గుర్తు మీద ఓటు వేసే విధంగా మనం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రతి ఇంటికి 3 సార్లు కలుస్తాం మనం, ఇంకా 3 సార్లు కలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ మీ సొంత పనులు పక్కబెట్టి కేవలం 5-6 రోజులు ఇలా పార్టీ కోసం సమయం ఇవ్వండి. ఇలా 5 సంవత్సరానికి మీకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏ రోజు కూడా నేను మీకు గెలిపించిన తర్వాత, కార్యకర్తలు కష్టపడి గెలిపించిన తర్వాత